వద్ద సెక్యూరిటీ గార్డులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 31వ రోజుకు చేరుకుంది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొనసాగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 రోజులు గడిచినా యాజమాన్యం అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. గతంలో సమస్యలను తక్షణమే పరిష్కరించేవారని, ప్రస్తుతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సెక్యూరిటీ గార్డుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంసీలలో సేవలు అందిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల డిమాండ్స్పై కాంట్రాక్ట్ సంస్థ అయినటువంటి శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వ్రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని డిమాండ్స్తో జీజీహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద ఆందోళన జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు 29వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతున్నది. జీజీహెచ్ అనేది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి ఆరోగ్య ప్రదాయానిగా అందించే ఒక అత్యుత్తమైనటువంటి ఆసుపత్రి. ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఇతర పారామెడికల్ సిబ్బంది కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగుల యొక్క ఆరోగ్యం కోసం సేవలు అందిస్తుంటారు. అటువంటి ఆసుపత్రిలో ఈ జరుగుతున్న నిరాహార దీక్ష గురించి కొంతమంది వాళ్ళ ఉద్యోగాల్లోంచి తీసేశారు కాబట్టి వారి కోసం ఈ నిరాహార దీక్ష చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేసిన వారికి ఈ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. కానీ అనేక మంది సెక్యూరిటీ గార్డ్స్, శానిటేషన్ వర్కర్సు, మెస్ వర్కర్సు, ఇతర జీజీహెచ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ యొక్క ఉద్యమం సక్సెస్ కావాలని ఆకాంక్షను తెలుపుతూ పోరాడుతున్న వారికి సిఐటికి అభినందనలు తెలియజేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వారికి ఈ విషయం వారి దృష్టిలో వెళ్ళింది. ఆసుపత్రి యాజమాన్యం కూడా స్పందించింది. లేబర్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే 3 సార్లు చర్చలు కూడా జరిగినాయి. ఈ సందర్భంగా సిఐటి తరఫున సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, సమస్య పరిష్కారం జరిగితే అందరికీ మేలు జరుగుతుంది. అందువల్ల అవసరమైన సందర్భంలో సెక్యూరిటీ గార్డ్స్ అందరూ 3 షిఫ్ట్లు ఒక 24 గంటలు మనం పని ఆపి ఉద్యమం చేయగలిగితే యాజమాన్యం ఖచ్చితంగా దిగొస్తుంది. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం 2025 జూన్ 1వ తేదీన కాకినాడలో ఆర్ఎంసీలోను జీజీహెచ్లోను సెక్యూరిటీ సేవల కోసం కాంట్రాక్ట్ పొంది ఉన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పిఎఫ్, పిఎస్ఐ కలిపి మొత్తం జీతం 18,600 రూపాయలు ఇవ్వాలనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏ యూనియన్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నెలకి 13,960 రూపాయలు జీతం ఇవ్వాల్సి ఉండగా 12,099 రూపాయలు మాత్రం జీతం ఇస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. గతంలో ఏ కాంట్రాక్ట్ ఉన్నా 12 క్యాజువల్ లీవ్లు, సంక్రాంతికి ఒక అదనపు సెలవుతో 13 క్యాజువల్ లీవ్లు అమలు చేశారు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ వచ్చాక మొత్తం క్యాజువల్ లీవ్లను కూడా రద్దు చేశారు. ఇక్కడ కార్మికుల మధ్యన ఏదైనా సమస్యలు వచ్చినా, భేదాభిప్రాయాలు వచ్చినా అది మనకు సంబంధించిన విషయం, యూనియన్లకు సంబంధించిన విషయం. అది కార్మికులందరూ కూడా కూర్చుని మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవడం అనేది ఈ ఆసుపత్రి కాదు, ఎక్కడైనా కార్మికుల మధ్యన ఆ రకమైన పద్ధతులు కొనసాగుతుంది. కార్మికుల మధ్యన ఉన్నటువంటి భిన్నాభిప్రాయాల్ని, భేదాభిప్రాయాల్ని కాంట్రాక్టులు ఉపయోగించుకుంటున్నారు. ఇది ఆలోచించాలని సెక్యూరిటీ గార్డ్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. కార్మికులు ఎంతగా విభజించబడి ముక్కలు అయిపోతే కాంట్రాక్టర్కి అంత మేలు జరుగుతుంది, అంత పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి. కార్మికులు ఎన్ని సంఘాల్లో ఉన్నా, ఎన్ని యూనియన్లు పెట్టుకున్నా అవసరమైనప్పుడు అందరూ ఏకమైతే ఖచ్చితంగా కార్మికులకు మేలు జరిగితే ఈ జీజీహెచ్లో జరిగిన ప్రతి పోరాటం విజయపదాన్ని సాధించింది. కాకినాడలో కానీ, రాష్ట్రంలో కానీ సిఐటి ఆధ్వర్యంలో జరిగిన అన్ని పోరాటాలు అనేక మంది కార్మికుల యొక్క మద్దతుతో, సంఘీభావంతో విజయం సాధిస్తూ ముందుకు పోతాం. మోడీ గారు వచ్చిన తర్వాత లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మికులకు ఉన్నటువంటి కనీసమైన హక్కులు కూడా లేకుండా చేసేస్తున్నారు. ఇవన్నీ కాంట్రాక్టర్లకి, పెట్టుబడిదారులకి ఉపయోగపడే పద్ధతులు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్మిక వర్గం మరింత సంఘటితమయ్యి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో 29వ రోజు నిరాహార దీక్ష జరుగుతుంది. సమస్య పరిష్కరించే వరకు, జీతాలు పెంచే వరకు, సెలవులు అమలు చేసే వరకు, విధులకు దూరం చేసిన వారిని విధుల్లోకి తీసుకునే వరకు, కాంట్రాక్ట్ దిగొచ్చే వరకు ఎన్ని రోజులైనా ఈ ఆందోళన కొనసాగించాలని సిఐటిగా నిర్ణయించడం జరిగింది. అవసరమైతే
నిరవధిక నిరాహార దీక్ష కూడా వెళ్ళాలని భావిస్తున్నాం. అయితే ఈలోపు కలెక్టర్ వారు జోక్యం చేసుకుని త్వరలోనే మీ సమస్య పరిష్కారం చేస్తామని సిఐటి బృందానికి హామీ ఇచ్చి ఉన్నారు. వారి పట్ల విశ్వాసంతో ఉన్నాం. జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు జీజీహెచ్ అధికారులు స్పందించి కాంట్రాక్టర్ని రప్పించి మన సమస్యలపైన చర్చలు జరిపి రాతపూర్వక ఒప్పందం చేస్తారని ఆశిస్తున్నాం. ఇటువంటి కృషిలో జీజీహెచ్ ఆర్ఎంసీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైన సందర్భంలో ఒక 24 గంటల పాటు డ్యూటీలు నిలుపుదల చేసి మన యొక్క సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు జరుగుతున్న ఉద్యమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అండదండలు ఇచ్చి సంఘీభావం తెలియజేసిన వారికి మద్దతు ఇస్తున్నటువంటి జీజీహెచ్లో ఉన్న సకల రంగాల ఉద్యోగ కార్మికులందరికీ సిఐటి తరపున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం.